योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोमूर्तिः पूजामूलं गुरोत्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं మోక్షమూలం గురో కృప. హరి ఓం. గురుగారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. అయ్యా, సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఆత్మని దర్శించాలి అని చెప్పాం. అయితే అది ఎలా సాధ్యం? ఆత్మ అనేటువంటిది బాహ్య విషయం అయితే మనం చాలా సంతోషంగా దాని ఎందే లగ్నం అయి ఉంటామండి. మనం సెల్ ఫోన్ చూస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏదో కనిపిస్తున్నది. ఆత్మ 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 అని మన గురువులు అంటారు, ఎక్కడా కనిపించదు, ఎక్కడా వినిపించదు. ఎలా దీన్ని ఎందుకు ఇది ఏమిటిది, దీని వ్యవహారం ఏమిటి? నుంచే మన పూర్వులు చాలా సులభంగా ఓ మాట అనేవాళ్ళు, ఒరే ఇదేం బ్రహ్మ విద్య కాదురా అనేవాళ్ళు. అంటే బ్రహ్మ విద్య చాలా కష్టము అని పూర్వుల అభిప్రాయం. ఇప్పుడు దురదృష్టవశాత్తు మనం బ్రహ్మ విద్య అంటే చాలా స్వల్పమైనటువంటిది అన్నటువంటి ఆలోచనలో, అంటే గంభీరంగా మనం ఆలోచించటం లేదు. మనకి ఆసక్తి అయితే ఉన్నది, గంభీరమైన ఆలోచన లేదు. ఎప్పుడైనా ఒక తెలుగు పాఠం చదువుకోవాలనుకోండి, విద్యార్థి స్వల్పమైనటువంటి ఏకాగ్రతతో చదువుకోవచ్చును. ఒక ఎస్ఎస్ పాఠం చదువుకోవాలంటే స్వల్పమైన ఏకాగ్రతతో చదువుకోవచ్చును. ఒక సైన్స్ పాఠం చదవాలంటే, ఒక లెక్కల విషయం నేర్చుకోవాలంటే కొద్ది గంభీరంగా బుద్ధి పనిచేయాలి, సూక్ష్మంగా పనిచేయాలి. అలాగే వేదాంతం కూడా సూక్ష్మంగా బుద్ధి పనిచేస్తేనే మనకి పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది, నువ్వే పరమాత్మవి అని నీకు తెలుస్తుంది. దాని గురించి నువ్వేం బెంగపడక్కర్లేదు. నాకు తెలుస్తుందా అండి, నేను అందుకు అర్హుణ్ణా కానా అంటే, ప్రతి జీవుడు కూడా పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందడానికి అర్హుడే. అందరూ పరమాత్మ స్వరూపులే. అజ్ఞానాన్ని వదలాలి, అవిద్యను వదలాలి. దాని గురించి చెప్తున్నారు. ధియస్తథా త్వం యోగాత్ స్యాత్ యోగో భూమి చ దుష్కవాన్ వాగ్ధీకర్తృ సమిష్ఠీనాం నిరోధాద్ భూమయో అభవన్. ధియ బుద్ధికి, తథాత్వం ఏకాగ్రత శక్తి, యోగాత్ యోగము వలన స్యాత్ అగును. బుద్ధి ఏకాగ్రంగా ఉండాలి అన్నాం. ఎలా ఉంటుందండి బుద్ధి ఏకాగ్రంగా అంటే, యోగ శక్తి వలన ఉంటుందన్నారు. అంటే ఏమండి, ఈ అధ్యయన భారతికి రేపటి దగ్గర నుంచి మానేసి మేము చిన్ని యోగా క్లాసులు, అష్టాంగ యోగా క్లాసులు, హఠ యోగా క్లాసులు, మరేవో యోగా క్లాసులు నేర్చుకుందాం. భగవత్పాదుల వారు బృహదారణ్యకంలో నిర్మోహమాటంగా యోగ శాస్త్రాన్ని మేము అంగీకరించము అని చెప్పారు. విద్యారణ్యుల వారు ఇక్కడ యోగా అన్నటువంటి పదం ఆడారు కదా అని చెప్పి యోగా 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 అనుకోకండి. యోగా అంటే వేదాంతంలో జీవ బ్రహ్మైక్యము, జీవుడు బ్రహ్మము ఒక్కటే, ఈ రెండు వేరు కాదు అనేటువంటి స్థితి నీకు కలగడమే యోగం. ధియ బుద్ధికి,
తథాత్వం ఏకాగ్రత శక్తి యోగాత్ జీవ బ్రహ్మైక్య జ్ఞానము వలన స్యాత్ కలుగును. యోగ, ఈ యోగం అనేటువంటిది భూమి చతుష్కవాన్, 4 భూమికలు కలిగినటువంటిది. దీనికి 4 అవస్థలు ఉంటాయి. ఈ యోగానికి 4 అవస్థలు. ఏమిటా 4 అవస్థలు? ఇవి అష్టాంగ యోగ అవస్థలు కాదు. ఈ అవస్థలు 4 కూడా ఆత్మజ్ఞాన అవస్థలు. ఈ యోగం ఆత్మజ్ఞాన యోగం. ఈ యోగాన్ని అష్టాంగ యోగము అనం, ఈ యోగాన్ని హఠయోగము అనం. ఈ జ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞాన యోగము. ఈ జ్ఞానం 4 భూమికలు కలిగినటువంటిది. వాక్ధి కర్తృ సమిష్ఠీనాం, వాక్కు, బుద్ధి, వ్యష్టి రూపకర్తృత్వము అహంకారము, సమిష్టి రూపకర్తృత్వ అహంకారము హిరణ్య గర్భము యొక్క నిరోధాత్, నిరోధము వలన భూమయ, భూములు, స్థానములు అభవన్ కలుగుచున్నవి. 4ంటిని నిరోధించాలి మనం. 4ంటిని నిరోధిస్తే మనకి ఆత్మయోగం కలుగుతుంది. ఆత్మతో మనకి యోగం కావాలి అంటే ఇవి మీరు మీరు అందరూ కూడా వేదాంతం వింటున్నారు. చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది అధ్యయన భారతిలో వేదాంతాన్ని వింటున్నారు. దీంట్లో సభ్యులుగా చేరినటువంటి వాళ్ళకి కొంత ముందు నుంచే భగవద్గీత మొదలైనటువంటి విషయాలతో పూర్వ సంబంధం ఉన్నది. మరీ తెలియనటువంటి వాళ్ళమేమీ కాము. కాకపోతే తెలిసినటువంటి దాని మీద క్లారిటీ లేని వాళ్ళం. అది మనకున్న ఇబ్బంది. అంటే మనకి తెలుసు విషయాలు, కానీ ఆ విషయాల్ని తేట తెల్లంగా తెలుసుకోవటంలో మనం ప్రయత్నం చేయటం లేదు. అదొక్క పిసరి ప్రయత్నం చేయాలి. మనం కఠోపనిషత్తు ఇంత ముందు చదువుకున్నాం. మళ్ళీ ఎందుకు కఠోపనిషత్ సారం అంటే అదే విషయాన్ని మనం ఎలా సులభంగా పట్టుకోవాలో చెప్తున్నారు. బుద్ధి ఏకాగ్రమైతే బ్రహ్మాన్ని దర్శించవచ్చు అన్నాం. బుద్ధి ఎలా ఏకాగ్రం అవుతుంది? యోగం వలన ఏకాగ్రం అవుతుంది. యోగం ఎలా ఉంటుంది? యోగానికి 4 స్థానాలు ఉన్నాయి, 4 భూమికలు. వాక్కు, బుద్ధి, కర్తృత్వం, అది వ్యష్టి అహంకారం. కర్త అంటే వ్యష్టి అహంకారం. సమిష్టి అంటే సమిష్టి అహంకారం మహత్తు. ఈ 4 నిరోధించబడితే యోగం కలుగుతుంది. ఈ 4 యోగ స్థానాలు. ఇవి ఆత్మజ్ఞాన యోగము. ఇది అష్టాంగ యోగం కాదు. మీరు రోజు ఉదయాన్నే అంటే మీరు రావటం లేదు కదా, మేమేం చేస్తున్నామో మీకేమిటి తెలుసునండి అనేవాడు మీరు నన్ను ప్రశ్న వేయచ్చును. బహుశా మీరు ఆత్మాన్వేషణ కోసమే ధ్యానం చేస్తున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే మన అద్వైత అధ్యయన భారతి యొక్క లక్ష్యం ఆత్మని మనం తెలుసుకోవటమే. ఆత్మ నేనే అని తెలుసుకోవటమే. ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మ వేరు నేను వేరు అని తెలియటం కాదు. ఆత్మ నేనే అని తెలియటమే. ఇదే మన అద్వైత అధ్యయన భారతి యొక్క ఏకైక లక్ష్యం, ఒకే ఒక లక్ష్యం. ఇంకా దీని మార్గాలు వెతుకుతూ ఉంటాం. ఎన్నో అనేక మార్గాలు వెతుకుతాం. ఏ మార్గంలో ఎవరు సులభంగా పట్టుకోగలిగితే వాళ్ళు ఆ మార్గంలో పట్టుకుంటారు. ఉపనిషత్తులు, ఒక ఉపనిషత్తు ఒకరికి బాగా పట్టుబడుతుంది, మరో ఉపనిషత్తు మరొక ఆయనకి బాగా పట్టుబడుతుంది. నా 30 సంవత్సరాల లోపు నేను ఉంటూ ఉన్న రోజుల్లో నాకు తెలిసిన ఒక ఆయన మాండూక్యం మీద బాగా పట్టుండేది. ఆయన మిగతా ఉపనిషత్తులతో అంత పట్టుండేది కాదు. కానీ మాండూక్యోపనిషత్తు చాలా ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం మాండూక్యోపనిషత్తు ఆయన బాగా పట్టుండేది. మిగతా ఉపనిషత్తులతో అంతంత మాత్రంగా ఉండేవాడు. ఆయన నాకు పరిచయం అయిన తర్వాత, ఏమండి మీరు మాండూక్యం చెప్పండి మేము వింటా అన్నాడు. ఆయన చాలా పెద్దవాడు, వయసా నాకన్నా ఓ 50 ఏళ్ళు పెద్దవాడు.
సరే నేను ఇప్పుడు బాల్యంలో ఉన్నాను, చాపల్యం ఎక్కువ, మనకేదో తెలుసునన్న అహంకారం ఒకటి ఒంట్లో ఉంటుంది. మనం ఏదో తెలిసి తీసుకున్నాం అన్నటువంటి జబ్బు చిన్న పిసరు ఉంటుంది. రాను రాను తగ్గిపోతుంది. మీరు బాగా చదవగా 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 ఏమీ తెలియటం లేదు అన్న దగ్గరికి వచ్చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి. అవన్నీ కూడా తప్పులు. వాటి నుండి మనం బయటికి రావాలి అన్నది మనం చిట్ట చివరికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు కొద్దిగా వేడిగా ఉండేది. నేను చెప్పాను మాండూక్యం. కాకపోతే నేను ఇతర ఉపనిషత్తుల్ని అన్వయం చేసి చెప్పాను. ఇతర ఉపనిషత్తులతో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పాను. సరే ఆయన సంతోషించాడు, అది వేరే విషయం అనుకోండి. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పట్టుబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకు బృహదారణ్యకం మీద చాలా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద ఉపనిషత్తు. నేను ఆ ఉపనిషత్తుని చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. అలాగే నాకు కఠోపనిషత్తు అన్నా చాలా ప్రీతిగా ఉంటుంది. కారణం ఏమిటండి అనంటే నాకు తెలియదది. అవి చదువుతూ ఉంటే ఏమిటో వాటి మీద ఒక రకమైనటువంటి ప్రీతి ఉంటుంది. అంతే, అంతకన్నా మనమేమి కారణం కాదు. అయితే ఏదైనా మైసూర్ పాకు తిన్నా, లడ్డూలు తిన్నా, సోంపాపిడి తిన్నా మీరు తిన్న స్వీటే కదండీ! అలాగే మీరు బ్రహ్మాన్ని గురించి ఏ ఉపనిషత్తు వింటే ఏమిటి? ఏ ఉపనిషత్తు ద్వారా తెలుసుకుంటేనేమిటి? బ్రహ్మం గురించే కదా తెలుసుకుంటారు. ఆత్మజ్ఞానానికి 4 భూమికలున్నాయి. ఆ 4 భూమికల్ని వివరిస్తున్నారు విద్యారణ్యుల వారు. భాగాదికం వాక్యమక్షం నిరుంధం శేషయన్మనః మనో నిరుంధం కర్తారం శేషయేద్యష్టిరూపిణం. ఏమిటి చేయాలండి? మీరు 4 అన్నారు. వాక్ అన్నారు, బుద్ధి అన్నారు, కర్త అన్నారు, సమిష్టికర్త అన్నారు. అంటే సులభంగా దీనికి ఏమిటంటే మనం కొద్దిగా అతిగా మాట్లాడడం తగ్గించుకోవాలి. అతిగా మాట్లాడడం తగ్గించుకోవాలంటే వాగభిమానాన్ని తగ్గించుకోవాలి. నేను చాలా బాగా మాట్లాడతాను, నాకు చాలా బాగా మాట్లాడటం వచ్చును, నేను చాలా గొప్ప వక్తని అనేటువంటి అహంకారాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం ఏమిటి? ఒక రకంగా వదులుకోవాలి. అది మీరు విన్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని వారి గురువు గారు మాట్లాడొద్దని ఆదేశించారు. ఆయన మాట్లాడడం మానేశారు. నాకు పాండిత్యం ఉన్నది, నేను మాట్లాడతాను అని అంటే మాట్లాడకంగా మానే అన్నారు. రెండోది బుద్ధి, దాన్ని కూడా కంట్రోల్ చేసే అన్నారు. మూడోది అహంకారం, దాన్ని కూడా కంట్రోల్ చేసే అన్నారు. నాలుగోది మహత్తు, దాన్ని కంట్రోల్ చేయి. బాక్యమైనటువంటి భాగాధికం అక్షం, వాక్కు మొదలైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను నిరోధించినట్లయితే మనస్సు శేషయేత్ మిగిలినటువంటిది అవుతుంది. మనం బాహ్యేంద్రియాలని ముందు కట్ చేయాలి. మనకిప్పటికీ వేదాంతంలో మనం ఉంటూ ఉన్నప్పటికీ మనకు వ్యామోహం దేని మీదంటే మాట్లాడటం మీద వ్యామోహం, పనులు చేయటం మీద వ్యామోహం. మనం బయటగా అది అవసరం కాదు అని ఒక పక్కన అనుకుంటూ ఉంటాం, కానీ దాని మీదే మన వ్యామోహాన్ని చూపెడుతూ ఉంటాం. మనం దశేంద్రియాలతోని జరిగేటువంటి కర్మల్ని కంట్రోల్ చేసేయాలి. ఎంత మీరు తగ్గించేస్తే వాటి యొక్క ప్రయత్నాలు మీరు అధ్యాత్మ వైపు అంత సులభంగా వెళ్ళగలరు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల యొక్క ప్రవృత్తిని నిరోధిస్తే మనస్సు మిగులుతుంది. మనస్సుని నిరోధిస్తే మనోనిరుంధన్, మనస్సును నిరోధించినట్లయితే వ్యష్టి రూపం కర్తారం శేషయేత్, వ్యష్టి రూపమైనటువంటి కర్త మిగులుతుంది. వ్యష్టి రూపమైనటువంటి కర్త అంటే ఏమిటి? అహంకారం, అది మిగులుతుంది. నేను అన్నటువంటి అహంకారం మిగులుతుంది. అది కూడా మనం పోగొట్టాలి. వాక్కు మొదలైనటువంటి బాహ్యేంద్రియాల్లో అంటే కర్మ జ్ఞానేంద్రియాలని నిరోధిస్తే మనస్సు అంటే బుద్ధి మిగులుతుంది. మనస్సుని నిరోధిస్తే వ్యష్టి రూపమైనటువంటి కర్త అహంకారం మిగులుతుంది. సవికల్పకమేతచ్చ
నిరుంధన్ నిర్వికల్పకం అస్మీత్యేతన్ మాత్ర రూప మహాంతం అవశేషయేత్. ఏమండి, ఇది సవికల్పకం. అంటే వ్యష్టి రూపమైనటువంటి అహంకారం వికల్పాలతో కూడుకున్నది. నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. ఇది వికల్పాలతో కూడుకున్నటువంటిది. ఏతచ్చ సవికల్పకం. ఈ వికల్పాలతో కూడినటువంటి వ్యష్టి రూప కర్తృత్వాన్ని నిరుంధన్ నిరోధిస్తే నిర్వికల్పకం వికల్పాలు లేనటువంటి అస్మీతి అగుచున్నాను అనే ఏతన్మాతృ రూపం, ఈ ప్రమాత రూపమైనటువంటి మహాంతం మహత్తత్వము అవశేషయేత్ మిగులుతుంది. మహత్ ఎప్పుడు మిగులుతుందండి? వ్యష్టి రూపమైనటువంటి అహంకారం పోతే సమిష్టి రూపమైనటువంటి అహంకారం అంటే నువ్వు బ్రహ్మవి, హిరణ్య గర్భత్వం పొందుతావు. వ్యష్టి రూపమైనటువంటి అహంకారాన్ని వదిలే అంటే నేను అన్నది వదిలేసావు అనుకో, ఏం మిగులుతుందయ్యా అని అంటే సమిష్టి రూపమైనటువంటి మహత్తత్వం మిగులుతుంది. అంటే మనంతట మనమే మహాత్ములు అవుతాం. ఏమంటే మీరు వ్యష్టి రూపమైన అహంకారాన్ని వదులుకుంటే మీరు ఎవరిని బతిమాలక్కర్లేదు. నన్ను మహాత్ముడు అనండి అని మీరు ఎవరిని అనక్కర్లేదు. మీరు ఆటోమేటిక్గా మహాత్ములు అయిపోతారు. వ్యష్టి రూపమైన అహంకారం పోతే వికల్పాలతో కూడినటువంటి వ్యష్టి రూప కర్తృత్వాన్ని నిరోధిస్తే నిర్వికల్పకమైనటువంటి అగుచున్నాను అనేటువంటి ప్రమాతృ రూపమైనటువంటి మహత్తత్వంగా మారుతారు. అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు నిరోధించి మనస్సును నిరోధించి వ్యష్టికర్తృత్వం అయినటువంటి అహంకారం వికల్పాలతో కూడుకున్నటువంటి వ్యష్టికర్తృత్వ నిరోధనం చేత వికల్పాలు లేనటువంటి సమిష్టికర్తృత్వం అయినటువంటి మహత్తును నిరోధించాలి. అయితే ఇవన్నింటినీ మనం వదిలేసామండి. ఇప్పుడు మీరు మహాత్ములు అన్నారు, అది కూడా వదిలేసాం. మనకు ఆ మహాత్మత కూడా అక్కర్లేదు. ఇప్పుడు లోకంలో మహాత్ముడు అంటే ఏదో గొప్పతనం అని అనుకుంటున్నాం. అది లౌకికమైనటువంటి పదం. దానివల్ల వచ్చేది ఏం లేదు, దాని ప్రయోజనం ఏం లేదు. తమప్యంతే నిరుంధ్యాధ శాంతాత్మా శిష్యతే స్వయం క్షరధారే విషయో యోగో మందమతేరయం. తమప్యంతే నిరుంధ్య అధ అంతే చిట్ట చివరను తమపి ఆ మహత్తును కూడా నిరోధించి అధ అనంతరం స్వయం తనంతట తానుగా శాంతమైనదై ఆత్మయే శిష్యతే మిగులును. ఇవన్నీ వదిలేస్తే నీకు ఆత్మ, నువ్వే ఆత్మ. నువ్వు నాకు ఆత్మ తెలిసిందా అని అనక్కర్లేదు, నువ్వే ఆత్మస్వరూపాన్ని. వీటన్నిటిని వదిలేయాలి. ఇక్కడే మనం ఇబ్బంది పడుతున్నాం. ఎంత మనం వింటూ ఉన్నా మనం బాహ్యేంద్రియ వ్యాపారాలు, మనోవ్యాపారాలు, అహంకార వ్యాపారాల్లోనే మనం నడుస్తున్నాం. అసలు సమిష్టి కర్తృత్వం వరకు కూడా వెళ్ళడం లేదు. మనం ఎక్కడ నడుస్తున్నామండి అని అంటే బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అవి ఏమిటి పనిచేస్తున్నాయన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? మనస్సు మీద చేస్తున్నాం. మనస్సు తర్వాత మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? అహంకారం మీద చేస్తున్నాం. దీన్ని దాటి మనం వెళ్ళటం లేదు. అది దాటితే నువ్వు మహత్తత్వంలోకి వెళ్తావు. మహత్తత్వాన్ని కూడా దాటితే నువ్వు శాంతమైనటువంటి ఆత్మగా నువ్వే మారతావు. చిట్ట చివరిని ఆ మహత్తును కూడా నిరోధించి అనంతరం తనంతర తానుగా శాంతమైనటువంటి ఆత్మయే మిగులుతుంది. అయం ఈ యోగము
మందమతే అల్పజ్ఞునికి అంటే అజ్ఞానికి క్షురధారేవ కత్తి దారువలే విషమః విషమమైనటువంటిది అంటే పొందుటకు శక్యము కానటువంటి. మనం అజ్ఞానికి ఎంత చెప్పినా ఒరే నాయనా ఇంద్రియ వ్యాపారాలను విడిచిపెట్టురా నాయనా, మనోధర్మాన్ని విడిచిపెట్టురా నాయనా, అహంకార ధర్మాన్ని విడిచిపెట్టురా, మహత్తుకి దూరంగా ఉండురా అని వాడిని ఎంత మనం బతిమాలినా వాడు మాత్రం మళ్ళీ మొదటికే వస్తూ ఉంటాడు, పాత పాఠానికే వస్తూ ఉంటాడు, కొత్త పాఠానికి వెళ్ళాడు. మహత్తును చిట్ట చివరిగా నిరోధిస్తే తానుగా శాంతమైనటువంటి ఆత్మ మాత్రమే మిగులుతుంది. కత్తి పదును వలె ఈ యోగం అజ్ఞానులకు చాలా ప్రమాదకరం, సాధ్యం కాదు. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని సాధించలేరు. మరి ఏమిటండి? యచ్చేద్వాంగ్మనసి ప్రాజ్ఞ తద్యచ్చేద్ జ్ఞానమాత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని. కఠోపనిషత్తులో మంత్రాలు చెప్పాను కదా, అందమైనటువంటి ఉపనిషత్తులు చాలా అందంగా ఉంటాయి. ఈ కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, అలాగే బృహదారణ్యకోపనిషత్తు ఎంత అందంగా ఉంటాయంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా నాయనా తినరా, ఇదిగో బ్రహ్మన్ రా, ఇదిగో బ్రహ్మన్ రా అని అందిస్తూ ఉంటాయి. మనం ఎలా ఉంటామంటే అజీర్తి సంకటపాడిలాగా లోపలికి వెళ్ళదు మనకి. అది మన అజీర్తి రోగం వాడికి ఎలాగైతే ఆహారం తింటే అసహ్యం పుడుతూ ఉంటుందో అలాగ మనకి ఆ ఉపనిషత్తులు తల్లిలాగా అందిస్తూ ఉన్నటువంటి అమృతం మన నోట్లోకి వెళ్ళదు. మనం అక్కర్లేనటువంటి చిరుతిళ్ళు తినమంటే తింటాం కానీ అమృత స్వరూపమైనటువంటి ఇది తినమంటే తినలేకపోతున్నాం, దీన్ని లోపలికి పంపించలేకపోతున్నాం. ఆత్మతత్వం పొందాలి అనుకునేటువంటి వాడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ కూడా సంకల్ప వికల్ప రూపమైనటువంటి మనస్సులో నియంత్రణ చెయ్యాలి. ఆ ఆత్మను ఆత్మగా చెప్పబడే ప్రకాశ స్వరూప బుద్ధిలో నియంత్రించాలి. ఆ బుద్ధిని ఇంద్రియాలకు ప్రత్యగ్రూపమైనటువంటి బుద్ధిని, ఇంద్రియాలకి ప్రత్యగ్రూపమైనటువంటి బుద్ధిని మహత్తత్వం అంటే హిరణ్య గర్భము అని పిలువబడేటువంటి సమిష్టి బుద్ధిలో నియంత్రించాలి. హిరణ్య గర్భతత్వంలా స్వచ్ఛ స్వభావాన్ని ఆత్మ యొక్క విజ్ఞాన బుద్ధి యందు ఆపాదించాలి. స్వచ్ఛత్వం కావాలి, ఈ కల్మషాలన్నీ పోవాలి. ఇంకా మనం ఈ కల్మషాల్లో ఉంటే ఎలాగండి? వీటన్నిటిని వదులుకోవాలి. మనం 10 సంవత్సరాలు ఆయన సాధన చేస్తున్నామంటే మన సాధన కలియుగంలో ఇంతకన్నా సాధన చేయటం కష్టం. 40 ఏళ్ళో 50 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో చేస్తే మంచిదే కదండి అంటే కారణాంతరాల చేత కలియుగంలో సాధన ఎక్కువ జరగదు, అనేకమైనటువంటి విఘ్నాలు ఉంటాయి. ఈ ఉన్నటువంటి కొద్ది కాలాన్ని, లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హిరణ్య గర్భతత్వంలా స్వచ్ఛ స్వభావం ఆత్మ యొక్క విజ్ఞాన బుద్ధిలో ఆపాదించాలి. ఆ మహత్తత్వాన్ని అంటే హిరణ్య గర్భతత్వాన్ని సమస్త విశేషములు అస్తమించినటువంటి రూపం కలిగినటువంటి వికారము లేనటువంటి సర్వాంతరమైనటువంటి సర్వబుద్ధులకు ప్రత్యయాలకు సాక్షి అయినటువంటి ఆత్మలో నియంత్రణం చేయాలి. ఇంద్రియాలను మనస్సులోను, మనస్సును బుద్ధి యందు, బుద్ధిని అంటే వ్యష్టి బుద్ధిని సమిష్టి బుద్ధి యందు, అంటే వ్యష్టి బుద్ధి అంటే అహంకారం, సమిష్టి బుద్ధి అంటే మహత్తత్వం. ఆ హిరణ్య గర్భతత్వాన్ని మహత్తును ముఖ్యాత్మ యందు నిలిపితే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే బ్రహ్మప్రాప్తి అంత సులభంగా కలుగుతుంది. గురువు అందుకోసమే
గురువు మనని కంట్రోల్ చేయడానికే గురువు. మనం తప్పులు చేస్తూ ఉంటాం, అది సహజం. ఎవ్వరు ఏ పొరపాటు లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందేస్తారు అన్నటువంటిది లేదు. స్కంద పురాణంలో శంఖతీర్థం అని ఒక తీర్థాన్ని గురించి వర్ణిస్తారు. ఆ వర్ణించేటువంటి చోట ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన చాలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు. తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టలు మొలిచిపోయాయి. ఆయన వాటి మధ్య నుంచి లేవలేదు, స్నానం చేయలేదు, పళ్ళు తోముకోలేదు. ఆయన ఏ పనులు, బాహ్యేంద్రియ కర్మలు ఏమీ చేయలేదు. ఆయన ఏ కర్మలు చేయకపోవటం వల్ల ఆయన కూర్చున్న చోటనే ఆంతరమైనటువంటి తపస్సులో ఉండటం వల్ల పుట్టలు మొలిచిపోయాయి. ఆ పుట్టలు మొలిచిపోయి ఆ పుట్టలు పెరిగిపోయాయి. ఓసారి 7 రోజులు విపరీతమైన వర్షం పడ్డాది. వర్షం పడ్డప్పుడు ఈయన ఆ ఉన్నటువంటి పుట్ట మీద భాగం పిడుగుపడి ముక్కలతో అయిపోయింది. అలా వర్షం ధారాపాతంగా పడిపోతున్నాడు. ధర్మదేవతకి ఈయన మీద అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి ఒక దొన్న రూపంలో, ఒక పోతు రూపంలో వచ్చి ఆయన ఉన్నటువంటి పుట్ట దగ్గర నిలబడ్డాది, ఈయన మీద నీరు పడకుండా. ఆయన తపస్సు అలా చేసుకుంటూనే ఉన్నాడు. వర్షాలు అయిపోయాయి. తరువాత ఎప్పుడో ఆయనకి తెలివి వచ్చింది. ఇంత వర్షం పడ్డాది, నాకు తెలియలేదే, ఈ వర్షంలో నన్ను ఎవరు రక్షించారు అన్నాడు. చూశాడు కానీ ఊరుకున్నాడు. అయితే ఆయన మళ్ళీ తపస్సు కూర్చుంటే మనస్సు చంచలమైపోయింది. ఎందుకోసం? ఆయనకు ఉపకారం చేసినటువంటి ధర్మదేవత దొన్న రూపంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత చూపించకపోవడం వల్ల. మనకి కృతజ్ఞత ఉండకూడదు, మనస్సు చంచలమైపోతుంది. కృతజ్ఞత ఉంటే మనస్సు చంచలమైపోతుంది, తపస్సు నిలబడదు. అప్పుడు ఆయన నేను చేసినటువంటి తప్పేమిటనుకొని మరణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ధర్మదేవతే చెప్పింది, నాయనా నువ్వు రామసేతువులో శంఖతీర్థానికి వెళ్ళి స్నానం చేయరా, నీకున్న మనశ్చాంచల్యం పోతుంది అని. మనశ్చాంచల్యం పోవాలి, చంచలమైనటువంటి ఇంద్రియాలని కట్టుబాటులోకి తేవాలి. ఇంద్రియాలని మనస్సులోను, మనస్సుని బుద్ధిలోను, వ్యష్టి బుద్ధిని, అహంకారాన్ని సమిష్టి బుద్ధి మహత్తత్వంలోను, మహత్తుని ముఖ్యాత్మలోను నిలిపితే మనకి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. క్షురోతి లగ్నో దేహఘ్న నలగ్నశ్చేద్వ్యపేతనో సమాహితం మనోప్యేవ నిద్రాం కుర్యాం బహిర్వ్రజేత్. ఏమండి, ఈ యోగం ఎలాగండి? మీరు చెప్పింది ఇది అజ్ఞానులకు కష్టం అంటున్నారు, అల్పజ్ఞానులకి తెలియడం కష్టం అంటున్నారు. మరి మా సంగతి ఏమిటండి అంటే, నాయనా ఇది చాలా నేర్పుగా నడపవలసినటువంటి వ్యవహారం రా, దీనికి నేర్పు ఉండాలిరా. ఏమిటండి? అతిలగ్న గట్టిగా నొక్కబడిన క్షుర కత్తి దేహఘ్న శరీరాన్ని గంటుని కలిగిస్తుంది. బర మీద కత్తి పెట్టి మంగళవారు మన జుట్టు తీస్తున్నారు, అతడు గట్టిగా నొక్కాడు అనుకోండి గంటు పడిపోతుంది. అలాగని అసలు కత్తి ఏం అనలేదు అనుకోండి ఆ జుట్టు తెగదు. నలగ్న చేత్ గట్టిగా కత్తిని నొక్కకపోతే నభపేత వెంట్రుకలు తెగవు. వెంట్రుకలు తెగాలంటే నొక్కాలి, నొక్కితే గంటు పడిపోతుంది, నొక్కకపోతే వెంట్రుక తెగదు. ఇది యోగంలో ఉన్న ఇబ్బంది. ఏమండి, యోగం ఎలా ఉంటుందంటే, గట్టిగా నువ్వు ప్రయత్నం చేసావా నిద్ర వస్తుంది. ఏమండి, నేను ధ్యానంలో గడిపానండి అని కూర్చొని ఉదయాన్నే 6 గంటలకి ధ్యానం క్లాసు, పాపం మాకు 7:30, 8, 8:30 వరకు పడుకోవడం అలవాటు. డాక్టర్ గారు ఏమో 6 గంటలకు క్లాస్ అంటారు. లేచాం, ఏదో బలవంతంగా లేచాం, మొహం కడుక్కున్నాం, వెళ్ళేం కూర్చున్నాం.
నిద్ర వచ్చేస్తున్నది. ఆయన ఏదో చెప్పారు. ఈ శ్లోకాన్నో, ఈ మంత్రాన్నో, ఈ వాక్యాన్నో మీరు అలాగా అనుసంధానం చెయ్యండి అని. కళ్ళు మూసాం. కాస్త నిద్రొచ్చేసింది. అందుకోసం అని చెప్పి ఏం చెప్తున్నారు? గైడెడ్ మెడిటేషన్ అంటున్నారు. అంటే మనం నిద్రపోతున్నామా? తెలివిగా ఉన్నామా? తెలివిగా ఉండి ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తున్నామా లేదా అన్నది తెలియడానికి గైడెడ్ మెడిటేషన్ అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ కూడా మంగళవాడి కత్తి ఎలాగైతే గట్టిగా రాస్తే దెబ్బ తగులుతుంది, రాయకపోతే జుత్తు తెగదు. అలాగే ఏవం ఈ విధంగానే సమాహితం మనః ఏకాగ్రం చేయబడేటువంటి మనస్సు నిద్రాంకుర్యాత్ నిద్రలో పడిపోతుంది. ఏకాగ్రం చేద్దాం అనుకుంటే నిద్రలో పడిపోతుంది. ఒకవేళ ఏకాగ్రం చెయ్యకపోతే బహిర్విరజేత్ బయట వ్యాపారాలు పడిపోతుంది. మనకి 24 గంటలు అదే కదండి. అంటే మనం ఉపనిషత్తు క్లాసు టైంలో రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నామండి అని అంటే టైం వేస్ట్ కాకూడదని. మనం అలాగ సెల్ నొక్కుకో చూసుకుంటూ ఉంటాం, టీవీ చూసుకుంటూ ఉంటాం. లోకంలో మనకి బోల్డెన్ని పనులు, మనని ఆదరించేవాళ్ళు, మనని అభిమానించేవాళ్ళు, మనని కావాలనుకునే వాళ్ళు బోల్డంత మంది. అందరూ మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి 5:30 వరకే మన దగ్గరికి వస్తారండి. 4 గంటలకి ముందర మన దగ్గరికి రారు. 5:30 తర్వాత రారు. కాబట్టి మనం ఉపనిషత్తు క్లాసులు వినలేం. ఉపనిషత్తులను అనుసంధానం చేయలేం. మనం బ్రహ్మజ్ఞానం వైపు మనస్సు పెట్టలేం. అయ్యా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నానండి. బాబు మీరు 2 గంటలే రండి. 2:30కి రండి అందామంటే సోబాదు మధ్యాహ్నం భోజనం చేసి పడుకునే టైం అండి. అప్పుడెవడో వచ్చి కూర్చుంటే మనకెలాగవుతుంది చెప్పండి. నుంచి వాడు రావద్దన్నాం. అయ్యా సాయంకాలం రండి అందామంటే చీకటైపోతుందండి. నుంచి ఎప్పుడు రమ్మనమంటాం? కరెక్ట్‌గా ఉపనిషత్తు క్లాస్ టైంలోనే మనకి పాపం ఇంటర్వ్యూలుంటాయి. ఆ ఇంటర్వ్యూలు ఉండడం వల్ల మనం ఉపనిషత్తు వెళ్ళలేం. ఇది మన ప్రాబ్లమ్. మనస్సుని ఏకాగ్రం చేస్తే గంటు పడుతుంది. నిద్రొస్తుంది. ఒకవేళ ఏకాగ్రం చేయకపోతే అది ఇంద్రియాల వెనకాతల తిరుగుతూ ఉంటుంది. అది బహిర్వ్రజేత్ అంటే ఇంద్రియ వ్యాపారాల వైపు తిరుగుతూ ఉంటుంది. మనస్సును నిగ్రహించేటప్పుడు నిద్ర కలగొచ్చు. నిగ్రహించకపోతే ఇంద్రియాల వైపు ప్రయాణించవచ్చు. ఎలాగంటే మంగలి కత్తిని జుత్తు మీద గట్టిగా పెడితే గంటుపడి గాయం కావచ్చు. జుత్తు మీద గట్టిగా కత్తి పెట్టకపోతే జుత్తు తెగకపోవచ్చు. కాబట్టి యోగం మంగళ కత్తిని వాడటం వంటిది. చాలా సున్నితంగా వినియోగించి ఫలాన్ని పొందాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పదం తత్కవయో వదంతి. నామరూప కర్మత్రయాన్ని ఆత్మ యథార్థ జ్ఞానం చేత మిథ్యలు అని తెలిసి ఆత్మ పురుషునిలో దగ్ధం చేస్తే జీవుడు స్వస్థుడు, ప్రశాంతుడు, కృతకృత్యుడు అవుతాడు. నామరూప కర్మత్రయం, నామము, రూపము, కర్మ అనేటువంటి మూడింటిని కూడా ఆత్మ యథార్థం అనేటువంటి జ్ఞానం చేత ఆ మూడు మిథ్యలని తెలుసుకోవాలి. ఆత్మ పురుషుల్లో వాటిని మనం దగ్ధం చేసినట్టుగైతే జీవుడు స్వస్థుడవుతాడు, తాను ఉండవలసిన చోట ఉన్నవాడవుతాడు, ప్రశాంతుడవుతాడు, కృతకృత్యుడవుతాడు. ఆ స్థితిని పొందటానికి ఏం చెయ్యాలి? ఏమిటి చేస్తే మనం స్వస్థత కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది, కృతకృత్యత కలుగుతుంది అంటే అనాది అయినటువంటి అవిద్య చేత నిద్రిస్తూ ఉన్నటువంటి ఓ జంతువులారా అన్నారు ఉపనిషత్తులో. జంతువులు అని ఎందుకన్నారండి? జంతువులు ఏమిటండి అంటే
జీవులన్నీ కూడా అవిద్య నుండి పుట్టినటువంటివే కాబట్టి అవిద్య చేత అనాది అయినటువంటి అవిద్య చేత నిద్రిస్తూ ఉన్నటువంటి జంతువులారా లేవండి, ఆత్మజ్ఞానాభిముఖులవ్వండి, ఆత్మజ్ఞానానికి అభిముఖంగా నడవండి, ఆత్మజ్ఞానం కోసం ఆలోచించండి, ఈ బాహ్య జ్ఞానాన్ని విడిచిపెట్టండి, సర్వ అనర్థాలకి మూలం వంటిదైనటువంటి భయంకరమైనటువంటి అజ్ఞాన నిద్రను నాశనం చెయ్యండి. అజ్ఞానం అనేటువంటి నిద్ర అది చాలా భయంకరమైనటువంటిది. అన్ని అనర్థాలకే అదే మూలం. ఇవాళ మనం అనుభవిస్తున్న అన్ని కష్టాలకే అజ్ఞానమే మూలం. దాన్ని నాశనం చెయ్యండి. గొప్ప గురువులను పొందండి. వరాన్ ప్రాప్య గొప్ప గురువుల్ని పొందండి. గొప్ప గురువులు అంటే ఆత్మజ్ఞానం చేత ఆత్మదర్శనం చేసి భాగమయమైనటువంటి లౌకిక ప్రపంచాన్ని అంటనటువంటి వాళ్ళని ఆశ్రయించండి. ఇవన్నీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు గురువులు కాలేరండి. ఈ లోక వ్యవహారాలన్నింటిలోని మునిగి తేల్తాను అని అంటే వాడు గురువు కాలేడు. గొప్ప గురువును పొందండి. ఆత్మజ్ఞానులైనటువంటి వారి ఉపదేశం చేత సర్వాంతరమైనటువంటి ఆత్మను నేనే అగుచున్నాను అని తెలుసుకోండి. లోపల ఉన్నటువంటి ఆత్మని నేనే అని తెలుసుకోండి. ఏమాత్రం ఉపేక్ష చెయ్యొద్దు అని ఉపనిషత్తు తల్లిలాగా మనకి బోధిస్తున్నారు. ఉపనిషత్తు మనకి చాలా ప్రేమతో, అభిమానంతో, ఆదరంతో నాయనా బాగుపడండిరా అని చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి విషయం అవడం వల్ల సులభంగా తెలియదు. కాబట్టి సూక్ష్మ బుద్ధులే ఎందుకు తెలుస్తారు అంటే మంగలికెత్తి అంచువలే చాలా తీక్షణంగా ఉండేటువంటిది, దుఃఖం మాత్రమే పొందదగినటువంటిది కనుక, తత్వజ్ఞాన లక్షణం సూక్ష్మం కనుక మేధావులే చెప్పగలరు. దాన్ని బ్రహ్మజ్ఞానం కలవాళ్లే చెప్పగలరు, అందరూ చెప్పలేరు. ఈ లోకంలో అన్నీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం కష్టం. అన్నీ కావాలి అనుకుంటే అది బ్రహ్మజ్ఞానం అవదు. బ్రహ్మజ్ఞానం కావాలి అనుకుంటే బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఒక్క బ్రహ్మాన్నే కోరుకో, అన్నీ వదిలి మిగతా విషయాలన్నిటినీ వదిలేసి ఒక్క బ్రహ్మాన్ని మాత్రమే కోరు. కౌశలం యోగినోపేక్ష్య నాపి తస్య యథాక్షుర నివార్యలయ విక్షేపో సమాదధ్యాత్ పరాత్మని. యథా ఏ విధముగా నాపి తస్య మంగళివానికి క్షురే కత్తి యందు కౌశలం నేర్పు ఉండునో. మంగళవాడికి చాలా జాగ్రత్తగా జుత్తు తీసేటువంటి నేర్పు ఉంటుంది. గంటు పడకుండా, ఒక్క వెంట్రుక మిగలకుండా మొత్తం ఉన్నటువంటి వెంట్రుకలన్నీ తీస్తాడు. గొప్ప నేర్పుగా తీస్తాడు. కత్తిని వాడు వినియోగిస్తాడు కానీ ఎక్కడా గంటు పడకుండా వినియోగిస్తాడు. అలాగే తథా ఆ విధంగానే యోగినః యోగులైనటువంటి వాళ్ళకి కౌశలం నేర్పు అపేక్ష్యం కోరదగినటువంటి. ఆత్మజ్ఞానం ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు చాలా నేర్పుగా ఉండాలి, వాళ్ళు చాలా నేర్పుగా పనిచేయాలి. లయ విక్షేపం, నిద్ర జాగృతి అని కొంతమంది చెప్తారు. విలీనం అవడము, విక్షేపం పొందడం అనే రెండు అవస్థల్ని నివార్య తొలగించుకొని పరాత్మని పరమైనటువంటి ఆత్మయందు సమదధ్యాత్ సమాధి స్థితిని పొందాలి. అంటే దాంట్లో లీనమైపోవాలి. మంగళవాడు కత్తిని వాడటంలో నేర్పు చూపించినట్టుగా యోగి కూడా ఆత్మ సాధనలో విలీనావస్థను, అంటే ఆత్మలో విలీనమయ్యేటువంటి దశను, విక్షేపావస్థను, బాహ్యంలో సంచరించేటువంటి దశను చాలా జాగ్రత్తగా నివారించి, అంటే ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకొని సమాధి స్థితిని పరమాత్మ యందు సాధించాలి.
విలీన దశలో నిద్ర రాకూడదు. సమాధిలోకి వెళ్ళేటప్పుడు నిద్ర రాకూడదు. విక్షేప దశలో ఇంద్రియాలు చంచలం కాకూడదు. విక్షేప దశలో ఇంద్రియాలు బట్టి ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఉండకూడదు. విలీన దశ ధ్యానంలోకి వెళ్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మనం ఆత్మలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు అడ్డమైనటువంటి నిద్ర రాకూడదు. వస్తే ఆ సమాధి స్థితి పోతుంది. అంటే యోగి చాలా జాగ్రత్తగా సమాధి స్థితిని సాధించాలి. శబ్దస్పర్శాదిహీనాత్మా సౌక్ష్మ్యాత్ సౌక్ష్మ్యాధియేక్ష్యతే కంబాయుమగ్నిజలోర్వీణాం స్థౌల్యం శబ్దాదిమత్వతః. ఎలా తెలుస్తుందండి? ఆత్మను తెలియడం ఎలాగండి అంటే, చాలా సూక్ష్మంగా ఉండేటువంటి ఆత్మని సూక్ష్మంగానే చూడాలి. సూక్ష్మమైనటువంటిది ఆత్మ కాబట్టి మనం చాలా లోతుగా ఆలోచించాలి. పరమాత్మను లోతుగా ఆలోచిస్తే కానీ పరమాత్మను తెలుసుకోవటం కష్టం. అంటే లోపల ఉన్నది అది, మనం బయట వ్యవహారాల్లో ఉన్నాం. మనకి ఎంతసేపు కళ్ళు పనిచేస్తున్నాయా, చెవులు పనిచేస్తున్నాయా, నోరు పనిచేస్తున్నదా, ముక్కు పనిచేస్తున్నదా, వీటి మీదే మనం భ్రాంతిలో ఉన్నాం. కానీ ఆ లోపలికి ఓ రోజైనా మనం లోపలికి వెళ్ళామా? లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతున్నది, ఈ ఇంద్రియాలన్నింటినీ ఒరే మీరు ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండిరా, నేను లోపల ఏం జరుగుతున్నదో చూసి వస్తాను. ఇంద్రియాల్లోంచి మనస్సు దగ్గరికి వెళ్ళి, అమ్మా మనస్సు నువ్వు ఒక గంట సేపు అలా రెస్ట్ తీసుకో అని చెప్పి, అహంకారం దగ్గరికి వెళ్ళి, అమ్మా అహంకారం నువ్వు ఒక గంట సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఉండగలిగితే నువ్వు మహత్తత్వంలోకి వెళ్ళిపోతావు, నువ్వు బ్రహ్మంలోకి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిపోతే నువ్వు శాంతమైనటువంటి ఆత్మలోకి వెళ్ళిపోతావు. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నదనమాట? ప్రాబ్లం అంతా ఎక్కడున్నది? వీటిని కంట్రోల్ చేయడంలో ఉన్నది. మనం వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కూర్చుంటున్నాం, ఇంట్లో ఏం పని లేదు, ఏకాంతంగానే కూర్చుంటున్నాం. కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఏదో చదువుతున్నాం, ఏదో రాస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం, ఏదో చేస్తున్నాం. కానీ వీటన్నిటినీ కంట్రోల్ చేసి రోజుకు ఒక గంట వీటన్నిటినీ మొత్తం టోటల్గా ఈ పనులన్నిటినీ ఆపేసి ఒక గంట సేపు లోపల వైపు చూడడానికి ట్రై చేస్తున్నామా? శబ్దస్పర్శాది హీనాత్మ, శబ్దస్పర్శాదులందు సంబంధం లేనటువంటి ఆత్మ, సౌక్ష్మ్యాత్ సూక్ష్మమైనటువంటి దానికన్నా, సౌక్ష్మ్యధియా సూక్ష్మమైనటువంటి బుద్ధి చేతను, ఈక్ష్యతే దర్శించబడుతున్నది. సూక్ష్మమైనటువంటి దానికన్నా సూక్ష్మమైనటువంటి బుద్ధి చేతను దర్శించబడుతున్నది. ఖం వాయువగ్ని జలోర్వీణాం అంటే పృథివీ అప్తేజో వాయురు ఆకాశాలు. ఖం అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీళ్లు, భూమి, ఈ పంచభూతాలు. శబ్దాదిమత్వతః అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి తన్మాత్రల సంబంధం చేత స్థూలత్వం కలుగుతున్నారు. మనకి ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మ ఎందుకు తెలియటం లేదు అంటే, మనకి బాగా విశాలంగా ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి, అది కనిపించడం లేదు. ఏమిటయ్యా ఆ ప్రాబ్లం అంటే, ఆత్మకు శబ్దస్పర్శ రూపరసగంధాలనేటువంటి తన్మాత్రల యొక్క సంబంధం ఆత్మకి లేదు. ఆత్మకి శబ్ద సంబంధం లేదు, స్పర్శ సంబంధం లేదు, రూప సంబంధం లేదు, రస సంబంధం లేదు, గంధ సంబంధం లేదు, పంచభూతాల సంబంధం లేదు. ఆత్మ సూక్ష్మముల అన్నింటికన్నా సూక్ష్మమైనటువంటిది. అణోరణీయాన్ చాలా సూక్ష్మమైనటువంటిది ఆత్మ. అందువలన ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దృష్టి చేత తెలియబడుతుంది.
పృథివీ అప్తేజో వాయుర ఆకాశాలు అనబడే 5 భూతాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు కలిగి ఉండటం వలన స్థూలంగా తెలియబడుతున్నాయి. అంటే పంచభూతాలు కూడా పంచతన్మాత్రలతో కూడుకొని ఓహో అన్నట్టుగా ఉన్నాయి. ఇవి 5 పంచభూతాలు పంచతన్మాత్రలు కంట్రోల్ అయితే కానీ నీకు ఆ సూక్ష్మం తెలియదు. అశబ్దమస్పర్శం అరూపమవ్యయ తథారసన్నిత్య అగంధభచ్చయతు అనాద్యంతం మహత పరం ధ్రువం నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. సూక్ష్మాతి సూక్ష్మాలైనటువంటి ఆత్మను ఎలా తెలియాలి? సూక్ష్మాతి సూక్ష్మ ఆత్మ దాన్ని ఎలా తెలియాలి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు కలిగినటువంటి పృథివీ స్థూలమైనటువంటిది. భూమికి 5 లక్షణాలు ఉంటాయి. శబ్ద లక్షణం భూమికి ఉంటుంది, అలాగే స్పర్శ లక్షణం భూమికి ఉంటుంది, రూప లక్షణం భూమికి ఉంటుంది, రస లక్షణం భూమికి ఉంటుంది, గంధ లక్షణం భూమికి ఉంటుంది. అన్ని ఇంద్రియాలకు అది విషయం. అలాగే శరీరం కూడా స్థూలం, శరీరం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది, పృథ్వీ తత్వంతో కూడుకున్నటువంటిది, ఇంద్రియ విషయమైనటువంటిది. ఇక్కడ గంధాది గుణాలు ఒక్కొక్కటి తగ్గటం చేతను నీళ్ల నుండి ఆకాశం వరకు భూతాల్లో సూక్ష్మత్వం కనిపిస్తుంది. ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి. భూమిలో 5 ఉంటాయి, జలంలో 4 ఉంటాయి, అగ్నిలో 3 ఉంటాయి, వాయువులో 2 ఉంటాయి, ఆకాశంలో 1 ఉంటుంది. అలా రాను రాను సూక్ష్మం అయిపోతాయి. మహత్వము, విశుద్ధత్వము, నిత్యత్వము మొదలైనటువంటి తారతమ్యాలు ఎంత సూక్ష్మం అవుతుంటే అంత గొప్పది, అంత శుద్ధమైనటువంటిది, అంత నిత్యమైనటువంటిది. గంధం మొదలు శబ్దం వరకు అన్ని గుణాలు స్థూలమైనటువంటివి కాబట్టి వాటిని వికారాలు అంటారు. పరమపురుషుని యందు గంధాదులు లేవు. అందువల్ల సూక్ష్మత్వము నిరతిశయమైనటువంటిది. పరమపురుషుడు సూక్ష్మత్వాదులకు పరాకాష్ట అని చెప్పడానికి శృతి అశబ్దమస్పర్శం అనేటువంటి మంత్రాన్ని ప్రారంభించింది. ఆత్మ ఆకాశ గుణమైనటువంటి శబ్దం లేదు, ఆత్మకి ఆకాశ గుణమైన శబ్దం లేదు, వాయుగుణమైనటువంటి స్పర్శ లేదు, అగ్నిగుణమైనటువంటి రూపం లేదు, అదేవిధంగా జలగుణమైనటువంటి రసం లేదు, పృథివీ గుణకమైనటువంటి గంధం లేదు. నశించే గుణకాలు ఏవి ఆత్మకి లేవు. నశించకపోవటం వలన ఆత్మ నిత్యమైనటువంటిది. ఆత్మకి కారణాలు లేవు. ఆత్మ అనాది అయినటువంటిది. ఆత్మ ఆది అంటే ప్రారంభం ఎందుకు లేదన్నాం, దానికి ఏది కారణం లేదు. ఆత్మ లయం పొందదు కనుక అనంతమైనటువంటిది ఆత్మ. ఆత్మ నాశనం కాదు కాబట్టి అనంతమైనటువంటిది. అనాది అవడం వలన, అనంతం అవటం వలన ఆత్మ నిత్యమైనటువంటిది, మహత్తత్వం కంటే పరమైనటువంటిది, విలక్షణమైనటువంటిది, నిత్య విజ్ఞప్తి స్వరూపమైనటువంటిది, విజ్ఞాన స్వరూపంగా ప్రకాశిస్తుంది. సర్వసాక్షి భూతాత్మకమైనటువంటిది ఆత్మ, ధ్రువమైనటువంటిది ఆత్మ, కూటస్థమైనటువంటిది ఆత్మ. ఆత్మ ఆపేక్షిక నిత్యం కాదు, ఏదో టెంపరీగా దాన్ని నిత్యం అంటలేదు, అది శాశ్వతంగా నిత్యమైనటువంటిది. దీన్ని తెలిసి మృత్యువును పొందుట అంటే ఏమండి, ముఖాయ అంటే ఏమిటండి? చచ్చిపోతామా? చచ్చిపోవడం కాదండి, అవిద్యా కామ కర్మ లక్షణాల నుండి బయటపడాలి. మన పట్టుకో వేధిస్తున్నదంతా ఏమిటండి? అవిద్యా కామ కర్మలు. వాటి నుంచి బయటపడాలి, వాటి నుంచి బయటికి రావాలి అని శృతి చెప్తున్నారు. నాయనా వీటి నుంచి బయటికి రారా నాయనా,
ఈ ఏవైతే ఉన్నాయో ఈ స్థూలమైనటువంటి విషయాలు, ఏ పాంచభౌతికమైనటువంటి విషయాలు, ఏ తన్మాత్రలు, వాటి నుండి బయటికి రారా. నిత్యమైనటువంటి, అనంతమైనటువంటి, అనాది అయినటువంటి, శాశ్వతమైనటువంటి ఆత్మని తెలుసుకోరా. అవిద్య వల్ల కలిగేటువంటి కామ్య కర్మలు, ఏవో కోరికలతో కూడుకున్నటువంటి కర్మల యొక్క లక్షణాలని వదులురా నాయన అని చెప్తున్నాడు. చంటి పిల్లడికి తండ్రి చెప్తాడు, ఒరే చాక్లెట్లు తినకరా, ఒరే ఐస్ క్రీములు తినకరా, నాన్న ఐస్ క్రీమ్ కావాలంటాడు, నాన్న చాక్లెట్ కావాలంటాడు. వద్దు నాన్న అని తండ్రి చెప్తూ ఉంటాడు. ఎప్పుడో 10 రోజులో 15 రోజులో నెల్లాళ్ళలో ఏడిస్తే ఓ చాక్లెట్ ఇస్తాడు. అలా మెల్లిగా అలవాటు మాన్పిస్తాడు. అలాగే శృతి కూడా మనకి చెప్తున్నది, ఒరే నాయన అవిద్యా లక్షణమైనటువంటి కామ్య కర్మల్ని వదిలేయండిరా. ఏ మాట్లాడడం, ఏ మనస్సు, ఏ అహంకారం, ఇవన్నీ వదిలేయండిరా నాన్న అని చెప్తున్నాడు. నాన్న వదలండిరా అని. అంటే ఎలాగా 10 ఏళ్ళు వచ్చేసరికల్లా పిల్లడికి మనం చదువు మీద దృష్టి కలగాలి, లౌకికమైనటువంటి సరదాల మించి వాడి దృష్టి పోవాలి అని మనం ఎలాగైతే అనుకుంటామో, అలాగే శృతి కూడా మనం సాధన చేస్తూ ఉంటే వీడు బాహ్య విషయాల నుంచి ఆంతర విషయాల వైపు రావాలి అని కోరుకుంటుంది. శృతి కూడా కోరుకుంటుంది. శబ్దస్పర్శో రూపరసో గంధో భూతగుణాయిమే ఏకద్విచతురో త్రిచతుః పంచగుణా వ్యోమాదయ క్రమాత్. శబ్దస్పర్శో, శబ్దము అంటే ఆకాశ గుణం, స్పర్శము వాయుగుణం, రూపరసో, రూపము అంటే అగ్నిగుణం, రసము అంటే జలగుణం, గంధ అంటే పృథివీ గుణం, భూతగణాయిమే ఇవి పంచభూతాల యొక్క గుణాలు. ఇవి ఏకః ద్విః త్రిః చతుః పంచ గుణ, 1 2 3 4 5 గుణాలు కలిగినటువంటివి క్రమాత్ వ్యోమాదయ. ఈ ఆకాశాదులు క్రమంగా 1 2 3 4 5 కలిగినటువంటివి అన్నారు. ఏమిటండి? శబ్దస్పర్శ రూపరస గంధాలు పంచభూతాల యొక్క గుణాలు. ఇవి ఎలా ఉంటాయంటే, ఆకాశంలో శబ్దం అనేటువంటి ఒకే ఒక్క గుణం ఉంటుంది. ఆకాశంలో 2 గుణాలు 3 గుణాలు ఉండవు. ఆకాశంలో శబ్దం అనేటువంటి ఒకే ఒక్క గుణం ఉంటుంది. అయితే వాయువులో శబ్దము స్పర్శము అనేటువంటి 2 గుణాలు ఉంటాయి. ఎందుకంటే వాయువు దేంట్లో వాతప్రాతం? ఆకాశంలో వాతప్రాతం. మన బృహదారణ్యకోపనిషత్తులో దేంట్లో ఏది వాతప్రాతంగా ఉంటుంది అన్నప్పుడు, కింద నుంచి పృథ్వీతత్వం దేంట్లో వాతప్రాతం? జలతత్వంలో. జలతత్వం దేంట్లో వాతప్రాతం? అగ్నితత్వంలో. అగ్నితత్వం దేంట్లో వాతప్రాతం? వాయుతత్వంలో. వాయుతత్వం దేంట్లో వాతప్రాతం? ఆకాశతత్వంలో. ఆకాశం దేంట్లో వాతప్రాతం అని అడిగితే తదక్షరం బ్రహ్మవిదో వదంతి, తదక్షరం బ్రాహ్మణ అభివదంతి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. అది అక్షరం అంటారండి, బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు, బ్రహ్మజ్ఞానులు చెప్తూ ఉంటారు, నేను చెప్పడం లేదన్నాడు. తదక్షరం బ్రాహ్మణ అభివదంతి, అది అక్షరము అని బ్రాహ్మణులు అంటారు. ఆకాశం దేంట్లో ఓతప్రోతంగా ఉన్నది? అక్షర పరబ్రహ్మంలో ఉన్నారు. కాబట్టి ఆకాశంలో ఒక్కటే గుణం ఉన్నది. వాయువులో 2 గుణాలు ఉన్నాయి, అగ్నిలో 3 గుణాలు ఉన్నాయి. ఏమిటున్నాయి? శబ్ద స్పర్శ రూపాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. జలాల్లో 4 గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసాలు అనేటువంటి 4 గుణాలు ఉన్నాయి. పృథివీలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 గుణాలు ఉన్నాయి. అందుకే శరీరాన్ని పార్థివము అంటారు, పృథివీ తత్వం కలది అంటారు. దీంట్లో 5 గుణాలు ఉంటాయి. 5 గుణాలు కలది శరీరం. గుణాధిక్యే స్థౌల్య వృద్ధి
సూక్ష్మవృద్ధి గుణక్షయాత్ నిర్గుణం చాతి సూక్ష్మత్వాత్ అతి సూక్ష్మధియా ఈక్ష్యతే. విద్యారణ్యుల వారు మూడో వల్లి, కఠోపనిషత్తులో మూడో వల్లి చివరి భాగానికి తెస్తున్నారు. అంటే మూడో వల్లి రాబోయే 2 శ్లోకాలతో అయిపోతుంది. కాబట్టి ఆ మూడో వల్లి పూర్తి చేసే ముందర దాని గురించి సూక్ష్మత్వం కోసం మనకి మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు. గుణాధిక్యే, గుణాలు అధికంగా ఉండటం వలన స్థౌల్య వృద్ధి, స్థూలత్వం వృద్ధి చెందుతుంది. ఆకాశం కన్నా వాయువు స్థూలం, వాయువు కన్నా అగ్ని స్థూలం, అగ్ని కన్నా జలములు స్థూలం, జలముల కన్నా పృథివీ స్థూలం. గుణాధిక్యే స్థౌల్య వృద్ధి, సూక్ష్మ వృద్ధి గుణక్షయాత్. గుణాలు నాశనం అయిపోతూ ఉంటే సూక్ష్మత్వం పెరుగుతుంది. పృథివీ కన్నా జలం సూక్ష్మం, జలం కన్నా అగ్ని సూక్ష్మం, అగ్ని కన్నా వాయువు సూక్ష్మం, వాయువు కన్నా ఆకాశం సూక్ష్మం. గుణాలు తగ్గిపోయాయి కాబట్టి నిర్గుణంచ అతి సూక్ష్మత్వాత్, అతి సూక్ష్మత్వాత్ చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి నిర్గుణంచ, అసలు దాని గుణాలే లేవు. అతి సూక్ష్మధియా ఈక్ష్యతే, చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధితోని దాన్ని దర్శించాలి. అది దర్శించబడుతుంది ఆత్మ. ఆకాశం ఒక గుణం సూక్ష్మం, వాయువు 2 గుణాలు, ఆకాశం కంటే స్థూలం, అగ్ని 3 గుణాలు, వాయువు కన్నా స్థూలం, జలం 4 గుణాలు, అగ్ని కన్నా స్థూలం, పృథివీ 5 గుణాలు. అన్ని భూతాల్లో గొప్ప స్థూలమైనటువంటిది. ఇలా గుణాలు పెరిగితే స్థూలత్వం పెరుగుతుంది. గుణాలు తరిగితే, అంటే 5 గుణాలు ఉన్నటువంటి పృథివీలో 1 గుణం తగ్గితే, అంటే గంధగుణం తగ్గితే జలం, మరో గుణం రసగుణం తగ్గితే అగ్ని, మరో గుణం రూపగుణం తగ్గితే వాయువు, మరో గుణం స్పర్శ గుణం తగ్గితే ఆకాశం. ఆకాశం కన్నా సూక్ష్మం ఎందుకన్నా? ఆకాశం దేంట్లో వాతప్రాతం అని బృహదారణ్యకంలో అడిగితే యాజ్ఞవల్క్యుల వారు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆకాశం ఫలానా దాంట్లో ఉన్నది అని చెప్తే బ్రహ్మతత్వాన్ని చెప్పడానికి విరుద్ధం, చెప్పకపోతే తెలియదు అన్నటువంటి సమస్య. అందుకోసం ఏమంటున్నారు? తదక్షరం బ్రహ్మణ బ్రాహ్మణ అభివదంతి, దాన్ని అక్షరం అని బ్రాహ్మణులు అంటారు అన్నారు. అంటే ఆకాశం దేంట్లో ఓతప్రోతంగా ఉంటుంది, అక్షరంలో ఉంటుంది. అక్షరం సూక్ష్మాతి సూక్ష్మం, పరబ్రహ్మం సూక్ష్మాతి సూక్ష్మం. గుణాలు లేనటువంటి ఆత్మ గొప్ప సూక్ష్మమైనటువంటి బుద్ధితో మనం దర్శించాలి. చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధితో మనం గుణాలు లేనటువంటి ఆత్మని చూడాలి. విద్యాయోగో యమేనోక్తో వైరాగ్యం నచికేతసా స్వతయేవాస్త్యుపాఖ్యానం నచికేతమిదం శుభం, నాచికేతమిదం శుభం. మూడో వల్లి చివరిని ఈ విషయాన్ని ప్రస్తావించారు. మూడో వల్లి అయిపోతూ ఉన్నటువంటి సమయంలో నాచికేతోపాఖ్యానంలో ఒక ఘట్టం పూర్తవుతున్నది కాబట్టి దీన్ని ప్రశంసించారు. ఆ ప్రశంసించినటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. యమేనా, యముని చేత నచికేతస, నచికేతుని కొరకు విద్యాయోగౌ, విద్యాలక్షణము, జీవ బ్రహ్మైక్య యోగ లక్షణము ఉక్తౌ చెప్పబడింది. 2 చెప్పారు. జీవ బ్రహ్మైక్య లక్షణాన్ని యోగం అంటారు, విద్య అంటే బ్రహ్మ విద్యను విద్య అంటారు. 2 చెప్పబడ్డాయి. వైరాగ్యం, వైరాగ్యం స్వతహా ఏవ అస్తి, నచికేతసుడికి స్వతసిద్ధంగా ఉన్నాయి. అంటే విచిత్రం ఏమిటంటే మనం పేరు కావాలనుకుంటున్నాము, మన తర్వాత ఎవడు మనం తలుచుకోవడం లేదు. మనం చనిపోయిన తర్వాత ఓ సంవత్సరం పాటైనా
ఫలానా వాడు ఉండేవాడు అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా మనం బతుకుతున్నాం. మనకేమో పేరు ప్రతిష్టలు కావాలి. మనం అలా బతుకుతున్నాం. వాళ్ళు అసలు పేరు కోసం బతకలేదు. ఆ నచికేతుడు, ఆ శ్వేతకేతుడు వాళ్ళెవళ్ళు కూడా పేరు ప్రతిష్టల కోసం బతకలేదు. కానీ ఎప్పుడు ఈ ఉపనిషత్తులు పుట్టాయో అప్పటి దగ్గర నుంచి కఠోపనిషత్తులో నచికేతుడు బతికున్నాడు. చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు బతికున్నాడు. బతికున్నాడంటే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యులు వారు ఉన్నారు. వాళ్ళేం కావాలని అనుకోలేదు. పోనీ పుస్తకాలు ప్రింట్ చేయించారా అంటే అది లేదు. పోనీ ఏమైనా వాళ్ళు ఈ ఈ ఏర్పాటు చేయటానికి ఒక మార్గం పెట్టుకున్నారా అంటే ఏమీ లేదు. వాళ్ళు శాశ్వతంగా ఉన్నారు. కావాలో ఎనికో రోజు నిత్యం తాపత్రయం పడుతున్న మన ఎవడు గుర్తుంచుకోడన్నాడు. అందరూ మర్చిపోతారు. మినిమిక్కిరి నేను చూసేవాడిని. చాలా గొప్ప పండితులు. వాళ్ళు మాట్లాడితే వినాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం అక్కడ కూర్చుంటే మనకి బ్రహ్మాండమైన విషయాలు తెలుస్తాయి అని ఏ నోళ్లతో పొగిడి వాళ్ళు ఆ పండితులు ముసిలాళ్ళు అయిపోయిన తర్వాత ఏమండి ఉపన్యాసానికి వస్తామంటే గురువుగారు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మరి రాక్కర్లేదండి, మీ ఆశీస్సులు ఉంటే చాలండి. వాళ్ళని పిలిచేవాళ్ళు కారు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కారు, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కారు. ఎందుకంటే మనం ఇంద్రియాలని నమ్ముకో బతుకుతున్నాం కాబట్టి ఇంద్రియాలు క్షీణించిపోతే మన ఎవరూ పట్టించుకోవటం లేదు. వాళ్ళు బ్రహ్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి అది క్షీణించదు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాన్ని కోరుకున్నారు, వాళ్ళు శాశ్వతంగా ఉన్నారు. మనం ఇంద్రియాలని కోరుకుంటున్నాం, మనం మాయమైపోతున్నాం. వైరాగ్యము స్వతహా ఏవ అస్తి. నచికేతుడికి తనంతట తానుగా సిద్ధించింది. ఇదం ఈ నచికేతు సంబంధమైనటువంటి ఉపాఖ్యానం, గురు శిష్య సంవాద రూపమైనటువంటి కథ. ఉపాఖ్యానం శుభప్రదమైనటువంటిది. యముని చేత నచికేతుని కొరకు బ్రహ్మ విద్యా లక్షణాలు అంటే విద్య, జీవబ్రహ్మైక్య యోగ లక్షణం రెండూ చెప్పబడ్డాయి. నచికేతుడికి స్వతసిద్ధంగానే వైరాగ్యం ఉన్నది. నేను కఠోపనిషత్తు చెప్పినప్పుడు నచికేత నామానికి అర్థాన్ని చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాను. అలాగే నచికేతుడు అంటే ఒక విద్యార్థి కాడు, తండ్రి పంపించినటువంటి వాడు కాడు, మోక్ష జ్ఞానానికి అర్హుడైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఆ కఠోపనిషత్తు చెప్పినప్పుడు చెప్పాను. అలాగే మృత్యువు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అని చెప్పాను. హిరణ్యగర్భ బ్రహ్మే బ్రహ్మజ్ఞానాన్ని చెప్పగలడు. అటువంటి వాని దగ్గర బ్రహ్మజ్ఞానం కావాలనే నచికేతుడు వెళ్ళాడు. ఏదో వాళ్ళ నాన్నగారు దానం చేశారని, వాళ్ళ నాన్నగారితో ఆయన ఏదో మాట్లాడితే జరిగినటువంటి వివాదం వల్ల వెళ్ళాడని అలాంటి అర్థం చెప్పకూడదని కఠోపనిషత్తు ప్రారంభంలో చాలా రోజుల క్రితం మనం కఠోపనిషత్తు చదువుకున్నప్పుడు చెప్పాను. తర్వాత మీరు ఆ కఠోపనిషత్తు మళ్ళీ పురస్చరణం కూడా చేశారు. మరి అది నచికేతుడికి వైరాగ్యం స్వతసిద్ధమైనటువంటిది. ఈ నచికేత యమ సంవాదం రూపమైనటువంటి ఉపాఖ్యానం శుభప్రదమైనటువంటిది. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే అని కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. ఈ ప్రకరణంలో శృతి చెప్పినటువంటి విద్యను ప్రశంసించేటువంటి మంత్రం ఇది. ఈ విద్య మృత్యు నచికేత సంవాదం కనుక నాచికేతం అన్న పేరు వచ్చింది. ఈ విద్య వైదికం, సనాతనం, చిరంతరమైనటువంటిది. ఈ విద్య అంతా కూడా వైదికం, వేద సంబంధమైనటువంటిది, సనాతనమైనటువంటిది, ఆద్యంతములు లేనటువంటిది, చిరంతరం చాలా కాలం ఉండేది. ఇది వైదికం కాబట్టి గురువుల నుండి దీన్ని విని బ్రాహ్మణులకు చెప్పి మేధావి అయినటువంటి వాడు బ్రహ్మం అనేటువంటి లోకంలో గొప్పవాడవుతాడు. అంటే ఇది వేదార్థములకు సంబంధించినటువంటి విషయం కాబట్టి
గురువుల నుండి దీన్ని విని బ్రాహ్మణులకి దీన్ని చెప్పి, బ్రహ్మజ్ఞానులైన కోరుకునేటువంటి వాళ్ళకి చెప్పి, మేధావి అయినటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు బ్రహ్మలోకంలో స్థిరుడవుతాడు. చెప్పాను కదా ఇందాకలా, వాళ్ళ పేర్లు పెర్మనెంట్గా ఉన్నాయి. వాళ్ళ పేర్లు వాళ్ళేం ఉండాలని కోరుకోలేదు. వాళ్ళు ఎక్కడ ఆ పేర్లని ఉంచడానికి ఏ లౌకిక ప్రయత్నం చేయలేదు. కానీ ఆ ఉపనిషత్తులన్నీ కూడా శాశ్వతమైనటువంటి రూపంలో ఉన్నాయి. శాశ్వతమైన రూపంలో వాటిలో ఆ శిష్యులుగా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏమం పరమంగుఖ్యం శ్రావయేద్ బ్రహ్మ సంసది ప్రయత శ్రార్థకాలే వా తదానంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పతే. ఏ గ్రంథాన్ని బ్రహ్మజ్ఞానుల సభలో కానీ శ్రాద్ధకాలంలో కానీ వినిపించినట్లయితే ఆ శ్రవణ ఫలంగా అనంతత్వం, బ్రహ్మభూత ఫలప్రాప్తి కలుగుతుంది. అనంతత్వం అంటే బ్రహ్మభూతుడు అవడం. సృష్టి ఉన్నంత కాలం వాడు ఉంటాడు. సృష్టి ఉన్నంత కాలం వాడు వినిపిస్తూ ఉంటాడు. ఎంతో మంది మునులు వాళ్ళు శాశ్వతంగా వినిపిస్తున్నారు. ఏమండి, వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం. అనంతత్వం కావాలంటే ఇటువంటి విషయాల్ని బ్రహ్మజ్ఞానుల యొక్క సభలో కానీ శ్రాద్ధకాలంలో కానీ చెప్పాలి అని శృతి వచనం. ఈ విద్య చాలా రహస్యమైనటువంటిది కాబట్టి బ్రహ్మజ్ఞానుల సభలోనే చెప్పాలి, లేదా పితృదేవతల అర్చన సమయంలో చెప్పాలి. అలా చెప్తే చెప్పినటువంటి వాడికి బ్రహ్మభూతమైనటువంటి అనంతత్వం, అంటే బ్రహ్మముతో సమానమైనటువంటి అనంతత్వం, హిరణ్య గర్భలోకాలు ప్రాప్తిస్తాయి. ఇక్కడి వరకు కథంలో 3 వల్లుల యొక్క సారాంశాన్ని మనకు చెప్పారు. మనం మళ్ళీ వారం నుంచి 4వ వల్లి ప్రారంభించే సారాంశం చెప్పుకోవాలి. సుమారు మరో 55 శ్లోకాల్లో మనం